శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. అద్భుతమైనటువంటి శివనామస్మరణతో కార్తీక మాసం ప్రారంభమైపోతూ ఉన్నది. అలాగే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. విష్ణువు యొక్క నామాలలో ఒకటి అయినటువంటి, అవతారాలలో ఒకటి అయినటువంటి శ్రీరాముడి యొక్క నామం కూడా చాలా విశిష్టతని సంతరించుకొని ఉంటుంది ఈ కార్తీక మాసంలో. అలాగే విష్ణుమూర్తి అవతార ప్రియుడు అవడం చేత విష్ణుమూర్తికి అనేక రకాలుగా పూలతోనూ అలంకారం చేసి అర్చన చేస్తారు. శివునికి కుదిరితే గంగ నీరు, కుదరకపోతే బావి నీరు లేదా ఇంట్లో కుళాయి నీరైనా సరే తీసుకుని హరహర మహాదేవ శంభో శంకర అంటూ భగవంతుడి మీద, అంటే ఆ శివలింగం మీద నీరు పోసి అభిషేకం చేస్తారు. ఏ నామాన్ని తలచినా, ఏ క్రియని చేపట్టినా, ఏ పూజ చేసినా, ఏ అభిషేకం చేసినా అత్యంత పుణ్యప్రదమై అతి ఎక్కువగా ఫలితాన్ని ఇచ్చేటటువంటి మాసము ఈ కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో కార్తీకం ప్రారంభం కాగానే మొట్టమొదట చేయవలసిన పని స్నానం. మనకి అక్టోబర్ 22వ తేదీ నుంచి కార్తీక మాసం ప్రారంభం అవుతూ ఉన్న కారణం చేత చక్కగా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానం ఆచరించాలి. స్నానం ఆచరించిన తదుపరి భగవంతుని యొక్క దర్శనము, పూజ ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాము. ఇక సోమవారాలు వస్తాయి, ఏకాదశి వస్తుంది, అలాగే పౌర్ణమి వస్తుంది. ఇలా రకరకాలైన తిథులు ఉన్నాయి మనకి. నాగుల చవితి వస్తుంది. ఇలా రకరకాలైనటువంటి తిథులలో మనము ఉపవాసం ఉంటాం. ఉపవాసానికి చాలా చాలా ప్రధానం ఉంది. సహజంగా ఒక నెలలో 4 సోమవారాలు వస్తాయి కాబట్టి 4 సోమవారాలు, ఒక్కొక్క సోమవారానికి ఒక్కొక్క విశిష్టత. అలాగే నాగుల చవితి, శుద్ధ చవితి వస్తుంది, లేదా మరుసటి రోజు నాగుల పంచమి అని ఆ రోజున కూడా ఉపవాసం ఉంటారు చాలా మంది. అది కూడా విశేషమైన రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. అలాగే ఏకాదశి, శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి, 2 ఏకాదశులు కూడా చాలా చాలా పవిత్రమైనవి. ఇక పౌర్ణమి, ఇన్ని రకాలైనటువంటి వారాలు వస్తున్నాయి మనకి. వీటన్నిటినీ కూడా ఎవరికి ఎలా కుదిరితే ఎలా ఆచరిస్తారు. కొంతమంది 30 రోజులు ఆచరిస్తారు, కొంతమంది కొన్ని రోజుల్లోనే కుదిరింది మాకు అని ఆచరించుకుంటారు. ఎలా ఆచరించినా కూడా ఉపవాసానికి చాలా చాలా ప్రాధాన్యత ఉంది. ఎప్పుడు కుదిరితే అప్పుడు ఉపవాసం ఉంటారు. అయితే అసలు ఈ ఉపవాసాలలో ఎన్ని రకాలు ఉన్నాయి అనేది ఒకసారి తెలియజెప్పుకుందాము. ఉపవాసం అనగానే ఏమీ తినకుండా ఉండాలి అనేది ఒకటి చాలా మందికి తెలిసిపోతుంది. కానీ ఏమీ తినకుండా ఉండడం ఒక్కటే ఉపవాసం కాదు. ఈ 4 రకాల ఉపవాసాలని మనము తెలుసుకున్నట్టయితే మనము ఏ రకమైన ఉపవాసం చేస్తున్నాము లేదా ఎట్లాంటిది చెయ్యాలి అనేది మనకి అర్థమవుతుంది. ఉపవాసం అనగానే ఆ రోజంతా ఏమీ తినకుండా ఉదయం దైవ పూజ చేసుకోవాలి, మన యొక్క కార్యక్రమాలలోకి వెళ్ళిపోవాలి. దైనందిన కార్యక్రమాలు ఉంటాయి, వాటిలోకి వెళ్ళిపోతాం. తిరిగి మళ్ళీ సాయం సంధ్య వేళప్పుడు చక్కగా మళ్ళీ తిరిగి పునః పూజ ప్రారంభించుకొని చేసి ఏ పండో ఫలమో నివేదన చేసి కేవలం తులసి తీర్థము, ఆ పండు మాత్రమే తిని ఆ రోజంతా ఉండి మరుసటి రోజు భోజనం చేయాలి. ఇది ఉపవాసం యొక్క విధి విధానం. అలాగే ఏకభుక్తం. ఏకభుక్తం అంటే ఒక్కసారే భుజించాలి. ఉదయము స్నాన సంధ్యాదులు అయిపోయిన తదుపరి ఉదయం పూట, అంటే మధ్యాహ్నం వేళప్పుడు అన్నమాట, పగటి వేళప్పుడు భోజనం చేసేసి ఇక సాయంత్రం వేళప్పుడు ఏమి తినకుండా రాత్రికి అలాగే మళ్ళీ తిరిగి దైవ పూజ అయిపోయిన తర్వాత ఏ పండో తులసి తీర్థమో తీసుకొని పడుకుంటారు, నిద్రపోతారన్నమాట. ఇక ఆ రాత్రికి అయిపోయినట్టే విశ్రాంతి. ఇది ఏకభుక్తం, అంటే ఆ రోజు మొత్తంలో ఒక్కసారి మాత్రమే భుజించారు. ఇక నక్తం, 3వ రకం. ఈ నక్తం అంటే పగలంతా ఉపవాసం ఉంటారు, ఏమి తినరు, ఒక పండో ఫలమో పాలో తీసుకుంటారు. సాయంత్రం చుక్కలు ఆకాశంలో కనబడంగానే ఆ చుక్కలని దర్శించుకొని
అప్పుడు శుచిగా ఆహారాన్ని వండుకుని చక్కగా భగవంతుడికి పూజ చేసి నివేదన చేసుకుని అప్పుడు భోజనం చేస్తారు. అంటే పగలంతా ఏమి తినకుండా రాత్రికి మాత్రమే నక్షత్ర దర్శనమైన తదుపరి చేసేటటువంటి భోజనం, దీన్ని నక్తం అంటారు. ఇదైనా ఉండవచ్చు. ఇక అయాచితం, ఎటువంటి ప్రయత్నము చేయకుండా, అంటే మనము ఇంట్లో వండుకోవట్లేదు, ఒకరింటికి భోజనానికి వస్తున్నాము అని మనము చెప్పలేదు, ఏర్పాటు చేసుకోలేదు, ఎవరు మన్ని భోజనానికి కూడా పిలవలేదు. ఇలాగా అంటే ఆ రోజు ఏ ప్రయత్నము జరగలేదు. ఆహారానికి సంబంధించి ఆ రోజు దొరికింది, దొరకలేదు అంటే అది అయాచితం అయిపోతుంది. అంటే వాడి ఆహారం తినలేదు, వాడు ఏర్పాటు చేసుకోలేదు, వాడికి దొరకలేదు, ఎవరు పిలవలేదు, అనుకోకుండా కూడా ఆహారం దొరకలేదు, కాబట్టి అది అయాచితం అయిపోయింది. ఇలా అయాచితం. ఈ 4 రకాలైనటువంటి ఉపవాసాలు ఉంటాయి. మనకి ఏది కుదిరిందో అది చేస్తాం. అది చేసి ఆ రోజు పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించుకొని చక్కగా భగవంతునికి నివేదన చేసినటువంటి ఆహారాన్ని మనము స్వీకరించి చక్కగా భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రులవుదాం. శుభం.